ఇది రెండక్షరాల పదం కాదు, 21వ శతాబ్దపు ఆధునిక మంత్రం. అందుకే ఇంజన్లతో నడిపే బండ్లకు స్వస్తి పలికి మోటారుతో నడిచే వాహనాలకు శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగానే భారత్ తన వంతు కృషి చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈవీ వాహనాల కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ను 100% మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సరికొత్త విధానం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్త వాహనం ఏ కంపెనీది కొనుగోలు చేసినా వారందరికీ ఈ రాయితీలు వర్తిస్తాయని చెప్పింది. గతంలో పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించారు. ప్రస్తుతం తీసుకువచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని ఎత్తేసినట్టు ప్రకటించింది సర్కార్. 2026 డిసెంబర్ 31 వరకు రాష్ట్ర పరిధిలో విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నింటికీ ఇది వర్తించనుంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. పన్నులు, ఫీజుల మినహాయింపుతో ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఆర్టీసీతో పాటు ఐటీ, ఫార్మా సహా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తామంటూ ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత నిబంధనల మేరకు రెండో వాహనం కొంటే వాహనదారు అదనంగా 2% పన్ను చెల్లించాలి. అయితే రెండో బండి కూడా ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లయితే వారికి 2% అదనపు పన్నును మినహాయిస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ ప్యాసింజర్ వాహనాలైన టాక్సీలు, టూరిస్టు క్యాబ్లు, 3 చక్రాల ఆటోలు, తేలికపాటి గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, బస్సులకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు రకరకాల పేర్లతో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెచ్చాయి. 2021 తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన తొలి నాళ్లలోనే కొంతమంది వీటిని కొనుగోలుకు ఆసక్తి చూపారు. అయితే వీటి నిర్వహణ కొంత కష్టంగానే ఉంటుంది. తరచూ బ్యాటరీ చెకింగ్ చేస్తూ ఉండాలి. అతి వేగంగా నడపడం లాంటివి చేయకూడదు. ఎప్పటికప్పుడు కంపెనీలోనే సర్వీసింగ్ చేయించాలి. ఇలా చేయిస్తూ ఉంటే వాహనం ఎక్కువ కాలం రాణిస్తుంది. లేకుంటే అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు కంపెనీ ప్రతినిధులు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి. 2022 సంవత్సరంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరానికి వీటి కొనుగోళ్లు ఆశించిన దానికంటే అధికంగా ఉన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. భారతదేశంలో 2022 లెక్కల ప్రకారం 10 లక్షల యూనిట్లు విక్రయాలు జరిగితే 2023లో 13 లక్షల యూనిట్లు, 2024లో రికార్డు స్థాయిలో 16 లక్షల యూనిట్ల సేల్స్ జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. గతంలో 1 వాట్ బ్యాటరీపై 15,000 రూపాయలు, 2 వాట్స్ బ్యాటరీపై 30,000 రూపాయలు, 3 వాట్స్ బ్యాటరీపై 45,000 రూపాయలు సబ్సిడీ కింద వినియోగదారుడికి రాయితీ కల్పించింది. అంటే ₹1,00,000 వాహనం 3 వాట్స్ బ్యాటరీ కెపాసిటీకి కొనుగోలు చేసినట్టయితే ₹1,00,000 45,000 సబ్సిడీ కింద కేంద్రం భరిస్తుంది. మిగిలిన ₹55,000 కస్టమర్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా మంది కొనుగోలు చేశారు. అయితే వీటిలో కొన్ని మార్పులు తెచ్చింది కేంద్రం. ప్రస్తుతం ఇంత సబ్సిడీని కాకుండా ఉత్పత్తి చేసిన వస్తువుపైనే డిస్కౌంట్ కల్పిస్తోంది. అయితే గతంలో కంటే ఈవీ వాహనాలపై ఇప్పుడు ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. దీనికి కారణం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం. కొందరు యూట్యూబర్లు చేస్తున్న టెస్ట్ రైడ్ వీడియోలు, కంపెనీలు అందిస్తున్న బంపర్ ఆఫర్లు, వీటన్నిటికంటే ముఖ్యంగా కస్టమర్ ఇస్తున్న రివ్యూల ఆధారంగా కూడా ఈ వాహనాల సేల్స్ అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఈవీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో ఉన్న రేట్లు ప్రస్తుతం అయితే లేవు. సేల్స్ పెరగడంతో కంపెనీలు కూడా వీటి నాణ్యతను బట్టి ధరను నిర్ణయిస్తున్నాయి. ఒకప్పుడు పెద్దగా పికప్ లేకుండా మైలేజ్ తక్కువగా వచ్చేలా వాహనాలను తయారు చేసేవారు. కానీ ఈవీలకు మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోవడంతో ఒకరిని మించి ఒకరు మైలేజ్, క్వాలిటీ, పికప్ పెంచుకుంటూ వాహనాలను తయారు చేశారు. దీంతో కొనుగోలుదారులు సైతం వాటికి ఆకర్షితులై ఇట్టే కొనేస్తున్నారు. డిజిటల్ మీటర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, ఇంకా చాలా అత్యాధునిక హంగులను ఈవీలలో ప్రవేశపెడుతున్నాయి కంపెనీలు. అయితే సర్వీస్, బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ల విషయంలో కంపెనీలు మరింత శ్రమించాల్సి ఉంది. వినియోగదారునికి మెరుగైన సర్వీసింగ్, స్పేర్స్ అందించడంలో కొన్ని కంపెనీలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నాయి. వాహనాన్ని అమ్మడం వరకు ఒక రకమైన తీరును, కస్టమర్ కొనుగోలు చేసిన తర్వాత మరో రకమైన తీరును ప్రదర్శిస్తున్నాయి. వీటిలో ప్రముఖ కంపెనీలు ఉండడం మరికొంతమంది ఈవీలపై ఆసక్తి ఉన్నవారిని నిరాశకు గురిచేస్తున్నాయి.
అలాగే రాబోయే రోజుల్లో ఈ వాహనాలు మంచి నాణ్యతతో, మెరుగైన మైలేజీతో సూపర్ పికప్ ఇచ్చేలా తయారు చేస్తే వినియోగదారుడు ఇట్టే కొనుగోలు చేస్తారు. అయితే వీటికి నిర్వహణకు అయ్యే ఖర్చు చాలా తక్కువ అనే చెప్తున్నారు కొందరు వినియోగదారులు. నెలకు 1800 రూపాయల నుంచి 2000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే 200 లోపు కరెంటు బిల్లు వస్తుందని అంటున్నారు. అయితే ప్రతి 2 నెలలకు ఒక్కసారి సర్వీసింగ్ మాత్రం చేయించాల్సి ఉంటుందని చెప్తున్నారు. దానికి 2000 రూపాయల వరకు ఖర్చు అవ్వచ్చు. అంటే పెట్రోల్ బండిపై ఒక నెల పెట్రోల్ ఖర్చులో ఎలక్ట్రిక్ వాహనాలను 3 నెలల్లో నెట్టుకు రావచ్చనమాట. తాజాగా తెలంగాణ ప్రభుత్వ పాలసీ ఈవీలకు మంచి బూస్ట్ ఇవ్వబోతోంది. దీంతో తెలంగాణలో రానున్న రోజుల్లో ఈవీ వాహనాల సేల్స్ జోరు పుంజుకుంటాయని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు.